టీడీపీ నేత ముప్పరపు వీరయ్య చౌదరి హత్య 100 అనుమానాలు కలిగిస్తోంది. మర్డర్ వెనుక మిస్టరీ ఇంకా వీడలేదు. ముఖ్యమంత్రి స్వయంగా కేసును సమీక్షిస్తున్నప్పటికీ చిన్న క్లూ కూడా దొరకడం లేదు. పోలీసులకు ఈ కేసు సవాల్గా మారింది. 12 పోలీస్ బృందాలు గాలిస్తున్న హంతకుల జాడ కానరావడం లేదు. టీడీపీ సీనియర్ లీడర్గా చురుకైన నాయకుడిగా జిల్లాలో పేరున్న వీరయ్య చౌదరి హత్య సంచలనం సృష్టించింది. ప్రకాశం జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. ఆయన మృతిపై ఎన్నో అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. వీరయ్య ఆఫీస్లో చొరబడి 3 నిమిషాలున్న దుండగులు 49 సార్లు కత్తితో పొడిచి అత్యంత పాశవికంగా హత్య చేశారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ వీరయ్య కన్నుమూశారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించి వీరయ్య చౌదరితో విభేదాలున్న వ్యాపారస్తుల్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అయినప్పటికీ చిన్నపాటి క్లూ కూడా పోలీసులు రాబట్టలేకపోయారు. ప్రజల్లో వీరయ్య చౌదరికున్న అభిమానంతో పాటు వివాదాలు కూడా ఆయన చుట్టూ ముసురుకుని పెరుగుతూ వచ్చాయని అభిమానులు చెప్తున్నారు. రేషన్, లిక్కర్, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఆయనకు కొందరితో వివాదాలు ఉన్నట్టుగా జోరుగా ప్రచారం సాగుతోంది. హైదరాబాద్, బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వీరయ్య చౌదరి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాయపట్నం పోర్టు వద్ద 100 ఎకరాల విషయంలో కూడా తలదూర్చినట్టుగా తెలుస్తోంది. క్రిస్టియన్ సంస్థకు చెందిన ఆ భూ వివాదం విషయంలోనే వీరయ్య చౌదరి హత్య జరిగినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.